సీక్రెట్ తెలుసుకుందాం. మీకేమైనా ఐడియా ఉందా? దీవించితే దీవించబడతాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. అవును, నమ్మకముగా జీవించటమే దీవెనల యొక్క సీక్రెట్. వెరీ గుడ్. నమ్మకముగా జీవిద్దాం, దీవెనలు పొందుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవునికి స్తోత్రం. రెండో మాట ఏంటంటే, నమ్మకాన్ని వదిలి ఏదో విధంగా ధనవంతులు అవ్వాలని ఆతురత పడితే మాత్రం శిక్ష వస్తుంది. ఇది ఇక వాక్య భాగం అన్నమాట. కనుక నమ్మకంగా జీవించి దీవెనలు తెచ్చుకోవాలి, కానీ ఆతురత పడి నమ్మకాన్ని వదిలిపెట్టి శిక్షకు గురి కావద్దు అన్న అంశాన్ని ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి నేర్చుకుందాం. దేవుడు సృష్టిని కలుగొచ్చేసి సమస్తాన్ని కలుగొచ్చేసి మానవుణ్ణి తన స్వరూపములో తన స్వహస్తాలతో కలుగొచ్చేసి శ్రేష్టమైన ఉన్నతమైన సమృద్ధి అయిన దేవుని తోటలో ఉంచి అతనికి జతగా స్త్రీని నిర్మించి జత చేసి వారిని అక్కడ ఉంచి సాయంకాలపు వేళ ఆయన పరలోకము నుండి దిగి వచ్చి వారితో సహవాసం చేస్తూ గడుపుతున్న సమయములో ఆదాము అవ్వలు నమ్మకస్తులుగా ఉండలేక అవిధేయులై దేవుడు వద్దు అన్న పని చేసి ఈ శ్రేష్టతను పోగొట్టుకున్నారు. ఏదైనా తోటను పోగొట్టుకున్నారు. దైవ సహవాసాన్ని పోగొట్టుకున్నారు. సమృద్ధిని కోల్పోయారు. కాబట్టి ప్రియమైన దైవుని బిడ్డలారా గమనించండి, ఆది మానవులు ఎంత ఆధిక్యత కలిగి ఉండవలసిన వారు. అలాంటి వారు నమ్మకంగా జీవించకపోబట్టే వాళ్ళు ఎంత లాస్ అయ్యారో, ఎంత శాపాన్ని తెచ్చుకున్నారో, మరణానికి కారకులయ్యారో వాక్యం తెలియచేస్తూ ఉంది. కాబట్టి నమ్మకంగా జీవించండి. దేంట్లో నమ్మకంగా? భక్తి జీవితంలో నమ్మకంగా, గుడ్. ఇచ్చే విషయంలో నమ్మకంగా, వెరీ గుడ్. ప్రార్థనా జీవితంలో నమ్మకంగా, విశ్వాసంలో నమ్మకంగా. సరే, ఆ విధంగా మీరు చెప్పినట్టుగా పవిత్రంగా జీవించటములో నమ్మకంగా. ఇలా జీవించిన వారు దీవించబడ్డారు అన్న వాస్తవం పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. 101వ కీర్తనలో పరలోకానికి వెళ్ళే వారెవరు, వెళ్ళని వారెవరు అన్న విషయాన్ని తెలుసుకుంటాం. 6వ వచనం. దేవుని దగ్గర నివసించాలంటే, దేవుని రాజ్యములో ఉండాలంటే నమ్మకత్వం కంపల్సరీ. క్వాలిఫికేషన్ ఏంటంటే నమ్మకం. అపనమ్మకస్తులు దేవుని రాజ్యానికి వెళ్ళరు. కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని మన జీవితంలో ఉంటే తప్పనిసరిగా నమ్మకంగా ఉండటం నేర్చుకుందాం. నమ్మకం లేకపోతే దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేం. దేవుడు చూస్తూ ఉన్నాడు, కనిపెడతా ఉన్నాడు. నమ్మకంగా ఉంటున్నారా, నమ్మకంగా ఉండటం లేదా అన్న విషయము దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆ విషయము ఇక్కడ రాయబడతా ఉంది. మరి ఎవరు ఉండరు అన్న విషయంలో కూడా ఇక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. మీరు చూడండి. యథార్థ హృదయము లేనివారు, కన్నుల ఎదుట దుష్కారి ఉంచుకుని వారు, భక్తి మార్గము తొలగిన వారు, మూర్ఖచిత్తులు,
పొరుగువారిని సాటున దూషించువారు, అహంకార దృష్టి గలవారు, గర్విష్ఠులు, మోసము చేయువారు, అబద్ధములాడువారు, భక్తిహీనులు, పాపము చేయువారు దేవుని ఇంట నివసించరు. పెద్ద లిస్టే ఉంది, పెద్ద లిస్టు రాశాడు కదా. 101వ కీర్తనలో ఎవరు దేవుని రాజ్యానికి వెళ్ళరు అన్న దాని విషయంలో యథార్థత హృదయం లేని వారని, కన్నుల ఎదుట దుష్కారం చేయటం కాదు, దాన్ని చూసినా సరే, దాన్ని మనసులో ఉంచుకున్నా సరే, భక్తి మార్గము తొలగిన వారు, మూర్ఖమైన చిత్తము గలవారు, పొరుగు వారిని సాటున దూషించువారు, అబద్ధాలాడేవారు, భక్తిహీనంగా ఉండేవారు, మోసం చేసేవారు ఎవరు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరు. వీటిల్లో ఏమైనా నీలో కానీ నాలో కానీ ఉన్నాయి అంటే సరి చేసుకుందాం. ఎందుకంటే దేవుడు మరి ఒకసారి మనకు అవకాశం ఇచ్చి మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇవి కానీ నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఉంటే మీరు పరలోకము రాలేరు అన్న సత్యాన్ని దేవుడు ఈరోజు మనతో తెలియచేస్తూ ఉన్నాడు, మనకి తెలియచేస్తూ ఉన్నాడు. గమనించండి, ఇక నుంచైనా, ఈరోజు నుంచైనా మనం నమ్మకంగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం దేవుని సహాయముతో. భక్తులైన వారు నమ్మకంగా జీవించిన వారు ఉన్నారా, వారు ఆశీర్వాదాలు పొందారా అన్న విషయాన్ని కూడా మనం ఈరోజు చూద్దాం. యోబు నమ్మకమైన భక్తి గలవాడు, యథార్థత గలవాడు. అన్ని కోల్పోయిన స్థితిలో కూడా, అనారోగ్యమైన స్థితిలో కూడా, శ్రమలలో కూడా భక్తిని, యథార్థతను విడవక నడిచినవాడు. తన భార్య యథార్థతను విడిచిపెట్టమని, దేవుణ్ణి దూషించమని అన్నా కూడా దూషించక, యథార్థత విడవక భక్తిగా నమ్మకంగా నిలిచినవాడు యోబు. స్నేహితులతో యోబు ఒక మాట అంటాడు, చాలా గొప్ప మాట చెప్పాడు స్నేహితులతో. స్నేహితులు కూడా ఆ విధంగానే ప్రోత్సహించారు. కానీ స్నేహితులతో యోబు చెప్పిన మాట 13వ అధ్యాయం యోబు గ్రంథం 15వ వచనం చదువుదాం. నా పిల్లలు చనిపోవటమే కాదు, నా ఆస్తి కోల్పోవటమే కాదు, నన్ను కూడా చంపినా సరే నేను ఆయనను విడిచిపెట్టను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుచుకుంటాను. ఎంత చక్కని మాట చెప్పాడు కదండి, సూపర్ కదా. ఎంత నమ్మకమైన భక్తి. 27వ అధ్యాయము 4వ వచనం, నా పెదవులు అబద్ధము పలకలేదు, నా నాలుక మోసము ఉచ్చరించలేదు. చెప్పగలమండి ఈ మాటలు మనం? నేను ఎప్పుడు నా పెదవులు ఎప్పుడు ఇంతవరకు నాకు ఊహెరికిన కాడ నుంచి నా పెదవులు అబద్ధమాడలేదు. సరే, ఊహ తీసేద్దాం. నేను రక్షణ పొందిన కాడ నుంచి కూడా నా పెదవులు ఎలాంటి అబద్ధము పలకలేదు, ఏ విధమైన మోసానికి నేను తావు ఇవ్వలేదు అని చెప్పగలిగిన వారు మనలో ఉన్నారంటారా? మరి పరలోకం గ్యారంటీ అని ఎలా చేతులెత్తుతాం? వాక్యము చెబుతుంది, దేవుని కృప ఉంది. దేవుని కృప ఏం చేస్తుంది? క్షమాపణ అడిగితే వీటిని క్షమించి అవకాశం ఇస్తుంది. నువ్వు అబద్ధంలోనే జీవిస్తూ నాకు దేవుని కృప ఉంది, అది అందుకనే మరి ఒకసారి మనం అందరం ఇక్కడ కలిసి ఉండటం కాదు, కానీ దేవుని రాజ్యంలో కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే నేను చెబుతున్నాను. ఎవరి మనోభావాలు దెబ్బతినాలని, తీయాలని, బాధపరచాలని కాదు.
ఆ సత్యాన్ని మీరు అర్థం చేసుకోండి. మనం అందరం కలిసి దేవుని రాజ్యంలో ఉండాలి. మహిమ కలిగిన సంఘముగా, ఎత్తబడిన సంఘంగా మనం ఉండాలన్న ఉద్దేశమే. అందుకనే మనల్ని మనం పరిశీలించుకుంటున్నాం. ఆ విషయాన్ని మనం గుర్తించుకుందాం. చదవం ఇంకొంచెం కిందకి. మరణం ఎంత స్నేహం చేసినా కూడా స్నేహం ఎంతవరకు అంటే అంతవరకే. వాళ్ళు చెప్పినవన్నీ ఒప్పుకుంటావే ఏంది, వాళ్ళు చేసిన వాటన్నిటిలో పాల్గొంటావే ఏంటి? దానివల్ల మనం శాపాలు తెచ్చుకుంటాం. కాబట్టి అన్య ఆచారాల్లో పాల్గొనమాకండి. స్నేహితులే సహవాసంలే దెబ్బతింటదులే అని లేనిపోయిన వాటిల్లో పాలు పంపులు పొందకండి. చాలా చెబుతారు వాళ్ళు, వ్యత్యాసాలు చెబుతారు. కాబట్టి స్నేహమే. స్నేహము దేవుని రాజ్యానికి తీసుకెళ్ళదు. ఎంత ప్రాణ స్నేహితులైనా, ఎంత ముఖ్య స్నేహితులైనా వచ్చి ఎంత ఆదరించినా మీరు చెప్పిన మాట నేను అంగీకరించను, మీ మాటలకు నేను చెవియొగ్గను, మరణం వరకు నా యథార్థతను నేను ఎడవను, నా నీతిని ఎడవను, నేను పట్టుకుంటాను. నీతి లేని వారితో మనకేం సంబంధం? అన్యాచారాలతో మనకేం సంబంధం? మనకేం పొత్తు? వాటికి అవునమ్మ, నీతికి దుర్నీతికి పొత్తు కాదు, సాంగత్యం కాదు కదా పౌలు గారు రాస్తాడు. కాబట్టి ఆలోచించేయండి ఏమ్మా. ఎంతవరకు స్నేహం అంటే అంతవరకే. పూసుకుంటే మనం శాపాలకు గురి కావాల్సి వస్తుంది. అందుకని దేవుడు ఏబుని మరీ అధికముగా ఆస్వాదించినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. 42 అధ్యాయము 12వ వచనం. మరీ అధిక మరీ లేదా మరి చదవాలి కదా, ఇంకెత్త మరీ అధికముగా ఆస్వాదించెను. కాబట్టి అబద్ధాలు ఆడుతూ, మోసాలు చేస్తూ, యథార్థతను విడిచిపెట్టి, భక్తి విడిచి తిరిగి నాకు ఆశీర్వాదాలు కావాలి, నాకు దీవెనలు కావాలంటే రావు. ఏమన్నా డౌట్ ఉంది ఇందులో? నో డౌట్, తప్పనిసరిగా రావు. అందుకని యథార్థంగా నమ్మకంగా జీవించటం మంచిది అని వాక్యము తెలియచేస్తూ ఉంది. మోషే నమ్మకస్తుడు అని ఎవరు చెప్పారు? నా ఇల్లంతటిలో అమ్మాయి చెప్పింది కదా, నా నమ్మకస్తుడు అని ఎవరు చెప్పారు? ఎవరెవరు నమ్మకస్తుడు అని చెప్పారు? పౌలు గారు చెప్పాడు, ఎబ్రీయులతో చెప్పాడు, ఇద్దరు గురించి చెప్పాడు, ఇద్దరు నమ్మకస్తులని. యేసు ప్రభు వారి గురించి. వెరీ గుడ్, గుడ్ గుడ్. 3వ అధ్యాయము 2వ వచనం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా, అంటే ఎవరు? యేసు ప్రభు వారు కూడా తన్ను నియమించిన వానికంటే ఎవరికి? తండ్రికి నమ్మకముగా ఉండెను. ఆనాడు పాత నిబంధనలో మోషే గారు నమ్మకంగా ఉన్నట్లుగానే కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు నమ్మకముగా ఉన్నారు. వీరిద్దరు వ్యత్యాసాలు ఏమని చెప్పాడా పౌలు? మోషే గారికి యేసు ప్రభు వారికి ఉన్న వ్యత్యాసం గురించి చెప్పాడా ఏమన్నా? మీరు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమంటాడంటే, యేసు ప్రభు వారు కుమారుడయుండి కూడా ఆయన ఇంటి మీద, ఆయన కుమారుడు, మోషే పరిచారకుడు, వ్యత్యాసం ఉంది. ఆయన కుమారుడయుండి కూడా తండ్రి చిత్తాన్నే నెరవేర్చాడు, నమ్మకముగా ఉన్నాడు. కుమారుడు ఆయన. నా హక్కు అని అల్లా, నా చిత్తము కాదు, నేను నా చిత్తం నెరవేర్చుకుంటానికి రాలేదు, తండ్రి చిత్తాన్నే అన్నారు యేసు ప్రభు వారు.
అని కుమారుడైనా కూడా ఆయన నమ్మకంగా జీవించాడు. మోషే పరిచారకుడు అయినా నమ్మకంగా ఉన్నాడు. నేను విశ్వాసులం, నువ్వు విశ్వాసు, నేను పాస్టర్ గారిని, అయినా నమ్మకంగా జీవించాలి. ఏ స్థితి ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా. ఈ వ్యత్యాసం ఎందుకు చెప్పానంటే మీకు, మనం నమ్మకంగా జీవించాలి. నువ్వు పిలువబడిన స్థితిలోనే నమ్మకంగా ఉండు. పిలిచిన పిలుపుకు తగినట్లుగా జీవించు. అది దేవుడు కోరుతా ఉన్నది. ఆ విషయాన్నే ఇక్కడ పౌలు ఎబ్రీయులకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాట మీరు చెప్పినట్లుగా దేవుడు ముందే చెప్పాడు. సంఖ్యాకాండములో ఉంటుంది, 12వ అధ్యాయం 7వ వచనములో. అతడు అంటే మోషే గారు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని దేవుడు ఎవరితో చెప్పాడు? అహరోనుతోను మిరియాముతోను చెప్పాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఏమిటి ఆయన స్పెషల్? ఏంటి మోషే గురించి చెప్పాలంటే ఎంత నమ్మకంగా ఉన్నాడు ఏంటి అన్న విషయాన్ని పౌలే చెప్పాడు ఎబ్రీయులతో. 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనాక ధనమా దైవమా దేనికి ప్రాముఖ్యతనిచ్చాడు? నిందల పొగడతల, దేవుని నమ్ముకొని నిందల పడటమా, లేకపోతే రాజుగా ఉండి పొగడతలు పొందటమా? అల్పకాల పాపభోగాల, దేవుని నమ్ముకొని దేవుని ప్రజలతో శ్రమల? ఏది కోరుకున్నాడు? దేని మీద దృష్టించాడు? పొందబోయే దేవుని రాజ్యం మీద దృష్టించాడు. మరి మనం దేని మీద దృష్టి ఉంచుతున్నాం? మనం దేన్ని కోరుకుంటున్నాం? ధనాన్ని కోరుకుంటున్నామా? దేవుని ధనం లేకపోయినా పర్లేదు, దేవుడు ఉంటే చాలనుకుంటున్నారా? ధనం కూడా ముఖ్యమే, రెండు కావాలనుకుంటామా? ధనం లేకపోతే దేనికి పనికిరాడు అంటారు కదా లోకస్తుడు. అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించుట మేలు అని అనుకున్నాడు. ఎవరు? మోషే గారు. ఫరో కుమారుడిగా బతకటానికి ఇష్టపడలేదు. ఫరో కుమారుడిగా బతకాలంటే ఎంత హోదా ఉంటుంది? అధికారం, సింహాసనం మీద కూర్చొని ఎంతమంది వంగి వంగి నమస్కారాలు చేస్తారు. ఆయనకి తిప్పలు, ఈ బాధలు ఉండేవి కాదు కదా. కానీ సుఖాలు అనుభవించటం కన్నా ధనవంతుడు లోకంలో సుఖాలు అనుభవించాడు. చివరికి ఆడికి వెళ్ళాడు, పాతాళానికి వెళ్ళి యాతన పడుతున్నాడు. కాబట్టి ఇక్కడ సుఖభోగాలు కాదు మనకు కావాల్సింది. కాబట్టి నమ్మకంగా జీవించటం అన్నది చాలా శ్రేష్టమైన విషయం అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే మోషే విషయంలో సైతానుగాడు అన్నట్టుగా. సాతాను ఏమన్నాడు మోషే విషయంలో? అవునమ్మా, ఏమన్నాడు సాతానుడు? యోధా పత్రికలో ఉంటుంది. మోషే శరీరం అపవాది ప్రధాన యాజకుడైనటువంటి మికాయేలు, ప్రధాన దూత కదా, మికాయేలు గారు వాదించారు. వాదన జరిగింది. ఎవరి గురించి? మోషే గురించి. ఏం వాదన అని ఉంటారు? కాదు, వాదన దేని గురించి? అతను నరహంతకుడు కదా. మోషే ఒకడు చంపి ఇసుకలో దాచాడు కదా, అది బయటపడితేనే కదా మిద్యాను దేశం పారిపోయింది. అది నరహంతకుడు కదా అన్నది వాడి అభియోగం. అభియోగం ఉంది. అయితే దేవుడు కోరుకున్నాడు ఆయన్ని అంటాడు మికాయేలు. దేవుడు ఏర్పరచుకున్నాడు ఆయన్ని. దేవుడు కృప చూపించాడు, దోషాలు క్షమించాడు.
ఆ, కాబట్టి నోరు మూసుకో అన్నాడు. అవునమ్మా. యెహోవా దూత అన్న, మికాయేల్ అన్న, యేసు ప్రభు వారే వాదించాడు అక్కడ. ఉత్తరవాది అన్న. ఆ, ఉమ్. అందరి డౌట్ ఏమిటంటే మోషే కనాను దేశానికి వెళ్ళలేదు కదా, వాగ్దాన భూమికి చేరలేడు కదా, చేరలేకపోయాడు కదా అన్నారు. కానీ ఆ, ఆయన వాగ్దాన దేశానికి వెళ్ళాడు. రుజువు ఉంది. లోకాసు వార్త 9వ అధ్యాయంలో 30వ వచనం. యేసు ప్రభువారు రూపాంతరపు కొండ మీద రూపాంతరం చెందినప్పుడు పేతురు, యోహాను, యాకోబు ఉన్నప్పుడు ఇద్దరు మనుషులు కనిపించారు. ఆ ఆ వచ్చిన వాళ్ళు ఇద్దరు పేర్లు కూడా డిక్లేర్ చేసి రాశారు. వాళ్ళు ఎవరంటే మోషే గారు, ఏలియా గారు. నేను చెప్పాను ఇలా ఇద్దరు పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు? వచ్చి ఎట్ట కనపడ్డారు? మహిమతో. అంటే మహిమలో వెళ్ళారు, మహిమలో ప్రవేశించాడు మోషే గారు. యేసు ప్రభువారు శిలువ యాగము గురించి, నిర్గమము గురించి మాట్లాడారు. నిర్గమాకాండ రచయిత యేసయ్యతో నిర్గమము గురించి, యేసయ్య నిర్గమం గురించి మాట్లాడాడు. విడుదల, విమోచన, నిర్గమం అంటే ఆ శిలువ యాగము గురించి యేసు ప్రభువారితో మాట్లాడటానికి మోషే గారు దిగొచ్చాడు. ఎంత గొప్ప విషయం కదండి. ఎంత నమ్మకత్వం కనపరిస్తే ఆ ధన్యత వస్తుంది. ఎంత ఇసుకిచ్చారండి. ఎందుకు వాగ్దాన దేశానికి చేరలేదంటే ఆజ్ఞ అతిక్రమంగా ఒక దుర్భాష మాట్లాడాడు. ద్రోహులారా అన్నాడు. అందుకని నువ్వు చేరవు అన్నాడు దేవుడు. కానీ కృప చూపి మహిమలోకి చేర్చుకున్నాడు. కాబట్టి నమ్మకత్వం అన్నది ఇలాంటి వాటిల్లో దేవుని కృప దొరుకుతుంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభువారు కూడా నమ్మకముగా తండ్రికి తన్ను తాను అప్పగించుకున్నాడు. తండ్రి అప్పగించిన బాధ్యతను నమ్మకముగా నెరవేర్చాడు. ఒకవేళ బాధ తట్టుకోలేక మరణ బాధ ఎక్కువైనప్పుడు, మరణాపేక్ష కలిగినప్పుడు తొలగిపోవాలని అనుకున్నాడు కదా. చెమటంతా రక్తంగా మారిపోయింది. నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుంచి తొలగించు అన్నాడు. అయినా కూడా నా చిత్తము కాదు, నీ చిత్తమే అన్నాడు కదా. తండ్రి చిత్తం. మనం కూడా ఈ లోకానికి వచ్చాం. మన పట్ల కూడా దేవుని చిత్తం ఉంది. ఈ లోకానికి ఎవరు ఏ చిత్తం లేకుండా రావటం లేదు. దేవుని ప్రణాళికలో ఒక ప్రత్యేకమైన చిత్తముతో ఈ లోకానికి వస్తున్నాం. కానీ అందరూ గుర్తించలేకపోతున్నారు, అందరూ గ్రహించలేకపోతున్నారు కదా. సంసోను కూడా కారణ జన్ముడే. నువ్వు నేను కూడా కారణ జన్ములమే. మనం అభిషక్తులమే, అభిషేకించబడ్డ వాళ్ళమే. కానీ సంసోను ధన్యతను కోల్పోయాడు. కాబట్టి మనం గమనించాలన్న విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తా ఉన్నా. తన చిత్తము కాకుండా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కనుక ఆయన పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వను కూర్చొని ధన్యత పొందాడు. అన్ని నామముల కన్నా పై నామముగా హెచ్చించబడ్డాడు కదా. పరలోకము చేరాలంటే తప్పనిసరిగా నమ్మకత్వం కావాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. భక్తులు దానియేలు ఉన్నాడు, ప్రార్థనా జీవితములో నమ్మకస్తుడుగా జీవించాడు.
సింహాల బోన్లో వేస్తానన్న ఆయన ప్రార్థన మానలేడు. మనకు జలుబు చేస్తేనే, కాలుకు నొప్పి వస్తేనే మనం ప్రార్థన మానేస్తాం కదా. ఈరోజు ఫంక్షన్లు ఉంటే ప్రార్థన మానేస్తాం, ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే ప్రార్థన మానేస్తాం. ముందు ఏదయ్యా మానేసేదంటే ప్రార్థనే. కానీ ప్రాణం మీదకొచ్చిన, సింహాల బోన్లో వేస్తానన్న ప్రార్థనా జీవితములో నమ్మకంగా జీవించిన వాడు దానియేలు. శాసనం చేశారన్న సంగతి దానియేలుకు తెలుసా? 6వ అధ్యాయం 10వ వచనంలో రాశాడు ఈ మాట. ఎట్టి శాసనం? రాజు దగ్గర కాకుండా ఎవరి దగ్గర ప్రార్థన చేసినా వారిని సింహాల బోన్లో పడదోస్తామన్న శాసనం చేశారు. దర్యావేషు రాజు తలుపు తీశారు. ఎవరు తలుపు తీశారు? దర్యావేషు శాసనం చేశాడు. మోగింది అసలు. తెలిసినా సరే మళ్ళీ సీక్రెట్గా తలుపులు వేసుకొని చేశాడా? తలుపులు తెరిచి ఇంటి పైకిటికి తెరిచి యెరూషలేము తట్టు తిరిగి ముమ్మారు ప్రార్థన చేశాడు. వీళ్ళు చూశారు, అందరూ చెప్పారు, సింహాల బోన్లో వేస్తామన్నా కూడా ప్రార్థన మానలేదు. సింహాల బోన్లో వేసినా కూడా ప్రార్థనలోనే ఉన్నాడు కదా. నిజంగా ప్రార్థన కాబట్టే 28వ వచనంలో మనం చూస్తాం, రాజ్యాలు మారినాయి, రాజులు మారారు, కానీ దానియేలు వర్ధిల్లుతానే ఉన్నాడు. దానియేలు వర్ధిల్లటం ఎవరు ఆపలేకపోయారు. కాబట్టి నువ్వు నమ్మకంగా ఉంటే నీ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు, నీ దీవెనలు ఎవరు ఆపలేరు. కాబట్టి నమ్మకముగా ఉండమని దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది. విశ్వాస జీవితములో పౌలు గారు నమ్మకంగా ఉన్నాడు. నేను విశ్వాస జీవితంలో నమ్మకంగా ఉన్నాను అయ్యా, నువ్వు కూడా నమ్మకంగా ఉండురా అని ఆత్మీయ కుమారుడు తిమోతికి రాశాడు. చదువమ్మ. 4వ అధ్యాయం చదువుతున్నావా? 7వ వచనమా? చదువు. మంచి పోరాటం పోరాడి తిని పరుగు ముగించేశాను. ఏం కాపాడుకున్నాడు? విశ్వాసాన్ని కదా. చాలా విషయాల్లో విశ్వాసం కోల్పోయే పరిస్థితులు ఎదురవుతాయి కదా. విశ్వాసం కోల్పోతాం మనం, కానీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను. విశ్వాసంలో నమ్మకస్తుడుగా జీవించాడు. ఒకప్పుడు దోషకుడు, హింసకుడే, హానికరుడే. రేపు చెప్తాను పౌలు జీవితంలో కొన్ని ప్రత్యేకమైన విషయాలు, దేవుడు ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు పౌలు అన్న విషయాలు. రేపు మనకు ప్రేమ విందు ఉంది, శ్రీలత ఏర్పాటు చేస్తూ ఉంది. అందరూ తప్పనిసరిగా రండి. దాంట్లో ప్రాముఖ్యమైన విషయాలు చెప్పే విషయాల్లో లతాను కూడా ఏర్పాటు చేసుకున్న విధానం ఎలాంటిదో అన్న విషయాలు వస్తాయి కనుక ఆ విషయాన్ని చెబుతాను. ఆయన ప్రధాన పాపిగా ఉన్నాడు. పెళ్ళి అవ్వలేదు, పెళ్లి చేసుకోలేదు. ఆయన మాట వరుసగా అన్నాడు, మీరందరూ భార్యలతో వస్తుంటే నేను రావడానికి ఏమైనా అభ్యంతరమా, రాకూడదా, నాకు అధికారం లేదా అని అన్నాడు. అంతే, పెళ్లి చేసుకోలేదు. పేతురు గారు చేసుకున్నాడు, భార్యని అంటి పెట్టుకొచ్చేవాడు. బిడ్డలు కూడా ఉన్నారు, బిడ్డలు సువార్త చెప్పారు. అత్త కూడా ఉంది, జ్వరంతో బాధపడింది. చెప్పండి. దేవుడు నమ్మకమైన వానిగా ఎంచాడు పౌలుని. అందుకోసం ఈ మాట చెప్పాను, లేకపోతే రేపే చెప్పేవాడిని.
పౌలుని దేవుడు నమ్మకమైన వాడిగా ఎంచినట్టుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఒంట్లో బాగుందమ్మా? ఎవరికమ్మవి? సరే. ప్రార్థన చేసిన తర్వాత రాయటానికి. సరే, మంచిది. కాబట్టి ఆయన అంటాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. అననీయాకి చెప్పాడు పౌలు గురించి. చెబితే అతడు హింసించిన వాడు కదా ప్రభువా అని అననీయ అన్నాడు. అయితే 9వ అధ్యాయం ఇది, అపోస్తుల కార్యములు. చదువమ్మ. అయ్యా, పరిశుద్ధులకి ఎంతో హాని చేసినాడు కదయ్యా అని అడిగాడు. నేను కల్లారు చూడకపోయినా నేను చాలా మంది అతని గురించి చెప్పటం విన్నానయ్యా అని యేసు ప్రభువుతో చెప్పాడు అననీయ. ఇప్పుడు ఈ దమస్కు వచ్చింది కూడా అందుకేనయ్యా. అధికారం పొందాడు శిక్షించటానికి, లెటర్ తీసుకొని వచ్చాడయ్యా దమస్కి అని అననీయ యేసయ్యతో చెబుతున్నాడు. నా నామం భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనం, కింద పుట్టినట్ల పాత్ర దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. నమ్మకమైన వాడిగా ఎంచాడు, బాధ్యత అప్పగించాడు, నమ్మకంగా జీవించాడు. కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, దెబ్బలు కొట్టారు కదా, ఎన్ని భరించాడో 11వ అధ్యాయంలో ఆయన చరిత్ర అంత ఉంటుంది. కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో చెబుతాడు, నేను తిండి లేకుండా ఉన్నాయి, ఉపవాస దినాలు ఉన్నాయి, సముద్రంలో ఉన్న రోజులు ఉన్నాయి, నదుల్లో పడిపోయిన రోజులు ఉన్నాయి, దెబ్బలు తిన్న రోజులు ఉన్నాయి, ప్రయాసపడ్డ రోజులు ఉన్నాయి, అనేక ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోజులు ఇవన్నీ చెబుతాడు. ఇన్ని కలిగిన నమ్మకంగా ఉన్నాడు. ఒకటి ఏదైనా సమస్య కలిగితేనే నమ్మకం నుంచి విడిచిపోతున్నాం, విశ్వాసం నుంచి తొలగిపోతా ఉన్నాడు. తిమోతి పత్రికలోకి వెళ్దాం. 4వ అధ్యాయం 7 చదివారు కదా, 8 కూడా చదవండి. కాబట్టి నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఎంత కాన్ఫిడెన్స్గా చెప్పాడు తెలుసా, నా కోసం నీతి కిరీటం ఉంది అక్కడ కదా. కాబట్టి పౌలు పేరు మీద కదా, పెద్దలలో 24 పెద్దలలో ఆయన ఉన్నాడు, పరలోక పట్టణ పునాదుల్లో ఆయన ఉన్నాడు కదా అని పేరు ఉంది. ఎంత ఆధిక్యత. 12వ అపోస్తుడుగా గుర్తించబడ్డాడు. నమ్మకత్వం ఉండాలి. పవిత్రత జీవితములో నమ్మకంగా జీవించిన వాడు యోసేపు కదా. ఎంత అవకాశం ఉన్నా కదా, అందరిని బయటికి పంపించేసి పనివారు లేకుండా నాతో శయనించమని పోతీఫరు భార్య అవకాశం ఇచ్చిన ఆయన ఇది దేవునికి విరోధంగా చేసే పాపం అని భయపడ్డాడు. దుష్కార్యమని, ఘోరమైనటువంటి ఎలా చేస్తాను నేను అనుకున్నాడు. లేదా ఆమెతో కంబైండ్ అయితే, ఆమెతో సఖ్యత పడితే నన్ను బాగా చూస్తుంది, సుఖాలు అనిపించవచ్చు, హాయిగా మంచిగా చూసుకుంటుంది, ఆయనటి కూడా యుద్ధంలో ఉంటాడు, యుద్ధానికి వెళ్తూ ఉంటాడు పోతీఫర్ గారు, పని వాళ్ళందరూ నా మాట వింటారు, నన్ను గౌరవిస్తారు అని లొంగిపోల. సంసోను ఆ విధంగా జీవించలేకపోయాడు, పవిత్రతను కాపాడుకోలేకపోయాడు. అందుకని అర్ధాంతరంగా దాగోను గుడిలో మరణించాడు కదా. ఎంత ఘోరము కదా.
కాబట్టి పవిత్రమైన జీవితం 39వ అధ్యాయంలో చూస్తాం మనం. ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం అనుకోండి, చూడరా. ఆ, ఉమ్, ఉమ్. ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందును. మనం చేసే ప్రతి పాపము దేవునికి విరోధకరమైంది కదా మరి. అందుకని పారిపోయాడు, పాపాన్ని విడిచిపట్టి పారిపోయాడు, పవిత్రతను కాపాడుకున్నాడు. కాబట్టి ఐగుప్తు దేశం అంతటి మీదకి అధికారి కాగలిగాడు. అనేకులు ప్రాణ రక్షణ కొరకు కారకుడు కాగలిగాడు. దేవుడు ఆయన అంటాడు, దేవుడు నన్ను ఎన్నిక చేసుకొని మీకన్నా ముందుగా నన్ను పంపించాడు, కాబట్టి పంపించింది మీరు కాదు అన్నాడు. ఎంత ప్రేమ చూపించాడు. కక్ష కట్టాడా? నాకు దొరికారు, నన్ను బానిసగా అమ్మేశారు, వీళ్ళు చెరసాల్లో పెట్టి ఉతకండ్రా, బాధండ్రా అన్నాడా? వాళ్ళు కౌగిలించుకుని ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. నిజంగా ప్రేమ. యోసేపులో ఉన్న మంచి గుణాలు. మొర్దెకై నమ్మకముగా జీవించాడు, ఎవరికి నమస్కరించక, ప్రధానమంత్రికి సైతం కూడా నమస్కారం చేయలేదు. ఎందుకంటే నేను దేవుణ్ణి నమ్ముకున్న వాడిని, నేను యూదుడను, నేను ఆ పని చేయజాలను. నువ్వు దేవుణ్ణి నమ్మిన బిడ్డవి, ఆ పని ఎలా చేయగలుగుతున్నావు? ఎలా చేద్దామని ఒప్పుకోగలుగుతున్నావు? మొహమాటాలు, రాజీ పట్టాలు ఉండవమ్మా. దేవుని రాజ్యాన్ని కోల్పోతావు. సత్యాన్ని గమనించండి అమ్మా. కాబట్టే దేవుడు అతన్ని ప్రధానిగా చేశాడు. 120 సంస్థానాలకి మొర్దెకై గారు ప్రధానమంత్రి అయ్యాడు. ఒక గేట్ కీపరుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి దేశ ప్రధానమంత్రి అయ్యాడంటే అతని నమ్మకత్వమే. దేవుడు కనిపెట్టాడు, దేవుడు చూస్తాడు. ఆ సత్యాన్ని మీరు గమనించండి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఏమిటి? మా దేవతకి మీరు పూజించటం లేదంట, మొక్కటం లేదంట అని నెబుకద్నెజరు రాజు అడిగితే, మా దేవుడు రక్షించటానికి సమర్థుడు, అగ్నిగుండంలో వేస్తానన్నా కూడా మాకేం భయం లేదు, నీకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు, మా అగ్నిగుండంలో వేసినా మేము మీ దేవతకు మాత్రం మొక్కం, మేము నమస్కరించం. మా దేవుడు రక్షించకపోయినా పర్లేదు, సావనం చేస్తాం. ఎక్కడ చస్తే అక్కడ 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 వెలుస్తాం, ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తాం. ఇక్కడ రాజీ పడి అగ్నిగుండానికి మేము వెళ్తాం, ఈ అగ్నిగుండం అయినా పర్లేదు. ఎంతసేపు కాలిద్దమ్మా? ఒక 2 గంటలు లేదా 3. ఇక్కడ ఈ అగ్నిగుండంలో వేసాడనుకో, కాలితే ప్రాణం పోయిందా గాలేది, లేదా 3 గంటలు అనుకో, 4 గంటలు అనుకో. కానీ అక్కడ యుగ యుగాలు కాలాలి. కానీ కాలనిచ్చాడు దేవుడు వాళ్ళతో. అరే మంత్రి, ఎంతమందిని వేసావు? మరి 4 కనపడుతున్నాడు, దగ్గర మెరుస్తున్నాడు, దేవతలా కనపడుతున్నాడు అని నెబుకద్నెజరు చెప్పాడు. జీవం కలిగిన దేవుని సేవకులారా బయటికి రండి అన్నాడు. ఈయన దేవుడే పూజ అర్హుడు అన్నాడు, శాసనం చేశాడు రాజు. లాస్ట్ వచనం చదువమ్మ, 3వ అధ్యాయంలో 30వ వచనం. సమస్థానములో హెచ్చించబడ్డారు నమ్మకత్వాన్ని బట్టి కదా. 2వ అధ్యాయంలో ఎంక్వైరీ ఆఫీసర్లుగా ఉన్నారు, విచారణకర్తలు. 3వ అధ్యాయానికి ఇంకా దేశం మొత్తం మీద హెచ్చించబడ్డారు. వారి నమ్మకత్వమే. నిజంగా నమ్మకంగా జీవిస్తే దేవుడు ఎన్ని దీవెనలు. అందుకని నమ్మకస్తులకి మెండైన దీవెనలు కలుగుతాయి. నమ్మకంగా జీవిద్దాం, మెండైన దీవెనలు పొందుకుందామని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. టైం వచ్చింది, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం. నమ్మకమైన దాసులు.
మత్తయి సువార్త 25:21. బల నమ్మకమైన మంచి దాసుడ, కొంచెములోనే నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను అనేకమైన వాటి మీద నియమిస్తున్నాను. అంత మాత్రమే కాదు, నీ యజమాని యొక్క సంతోషంలో పాలుపొంది కదా. మన తండ్రి రాజ్యములో ఆయన సంతోషంలో పాలు పొందాలంటే నమ్మకత్వం కంపల్సరి. నీకు ఇచ్చిన తలంతులు ఎలా వినియోగిస్తున్నావు? చెడ్డ దాసుడుగా ఉంటే, తలాంతులను ఉపయోగించుకోకుండా కప్పెడితే అగ్నిగుండం తప్పదు. చెడ్డ దాసుడా, ఏమన్నాడు? చదవండి, ఇటు పక్క పేజీలో ఉంటుంది, చదవండి. సోమరమైన చెడ్డ దాసుడా, ఉంచిపోయావా? నీకు చేత కాకపోతే తీసివేశాడు. ఆ దాసుని తోసివేయండి. అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుటయి ఉండును. ఎక్కడది? అగ్నిగుండం. నమ్మకత్వం లేని వాళ్ళు అగ్నిగుండంలో పడతారు. నమ్మకం కలవాళ్ళు దేవుని రాజ్యంలోకి వెళ్తారు. కాబట్టి నమ్మకస్తులుగా జీవించండి అమ్మా. దేవుడిచ్చిన అవకాశాలు చాలా మంది. బిలాము మంచి ప్రవక్తే కానీ నమ్మకత్వాన్ని నిలుపుకోలేకపోయాడు. బహుమానం కొరకు ఆశపడ్డాడు, పాడైపోయాడు, నరికివేయబడ్డాడు. బిలాం ప్రవక్త యాకోబులో నక్షత్రం ఉదయించునని చెప్పిన ప్రవచనకర్త గెహజీ ఏలియా దగ్గర పరిచర్య చేసినటువంటి ఎలీషా ఆధిక్యత పొందాడు. ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహజీ కుష్టు వ్యాధిగ్రస్తుడయ్యాడు. నమ్మకత్వాన్ని కోల్పోయి అబద్ధమాడి ఆకాను దేవునికి ఇచ్చేవాడు దాన్ని ఇవ్వకోకుండా దొంగిలించి దాచుకున్నారు. మీరందరూ దొంగలే కనుక మీరు శాపగ్రస్తులు అన్నాడు మలాకి గారు. కాబట్టి శాపగ్రస్తులు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. ఆకాను వెళ్ళలేదు. కొంత ఇచ్చి కొంత దాచుకొని అననయ్య సప్పీరాలు కూడా మధ్యలోనే మరణించినట్టుగా, నమ్మకత్వాన్ని కోల్పోయి శిక్షించబడ్డట్టుగా వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ఆత్మీయ బిడ్డలారా, గమనించండి, నమ్మకంగా ఉండండి, దేవుని రాజ్యాన్ని పొందండి. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించును గాక. దేవుని ఆరాధన చేద్దామండి. అందరూ లేచి